హాయ్ గైస్, ఇదైతే మీరు చూసారు కదా మన ఫస్ట్ పెట్టిన రోజు నైట్. మన ఫస్ట్ రోజు నైట్ ఇట్లా విగ్రహాలను అయితే మన ఏంటిది గంగ నీళ్ళతో అయితే ఇట్లా పోసారు. ఇక నెక్స్ట్ ఇట్లా మొత్తానికైతే అందులో ఒక రోజంతా ఉంచుడు అన్నట్టు. ఉంచితే మన ఏంటిది ఈ గంగమ్మ తల్లిని కూడా అందులోకి తీసుకుపోదాం అనుకున్నారు కానీ తీసుకోరాదు. ఎందుకంటే అది పెద్ద విగ్రహం కదా, మళ్ళా రాయితో చేసింది, అది లేవది. అందుకోసం అని చెప్పి ఇట్లనైతే వేసారు. ఒకరోజు ఉంచాలి ఇక కంపల్సరీగా. మీరు చూడొచ్చు. నైట్ ఇది. మార్నింగ్ అయితే మన ఇదేంటి హోమం కాల్చుతారు. సెకండ్ డే అది, అంటే దానికోసం తయారు చేసారు. ఆల్రెడీ మన ఏంటిది అందరు మంది అయితే వచ్చారు మా వాళ్ళు. హోమం అయితే కాల్చుతారు చూడండి. సెకండ్ డే అయితే ఇట్లా హోమం కాల్చుడు ఉంటుంది చూడండి. చెప్తారు అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. కాకపోతే మనం చెప్పేటువంటి విషయాల లోపల చేసేటువంటి ప్రక్రియతోటి లాభం అనేది హోమం కాల్చుడు అయితే అయిపోయింది. ఇక అట్లా ఇదేంటిది అన్నప్రసాదం అయితే పెడుతురు. ఇక్కడికి వచ్చినాం మేము, ఆల్రెడీ తిన్నాం, అయిపోయింది. ఇక అట్లా కట్టకొచ్చినాం. కట్టకొచ్చేసి ఇట్లా వ్యూ ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు. మంచిగా ఉంది ఇక్కడ నుండి చూస్తే. అది మళ్ళీ తర్వాత హోమం కాల్చిన నైటు ఇట్లానైతే ఆ విగ్రహాలను అయితే తీసుకొచ్చారు. అది మన నీళ్ళు పోసి పెట్టారు కదా, అవి అయితే తీసుకొచ్చి పువ్వులు, పండ్లు, ఇక కొన్ని ఉంటాయి కదా, బియ్యం అని ఒకటి ఇక అంతగా నాకు తెలియదు, ఏదో ఒకటి తెలిసింది చెప్తున్నా. అట్లనైతే అందరు అయితే పోతారు. మీరు చూడండి. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇట్లనైతే దేవుళ్ళని అయితే పెట్టారు. మీరు చూడొచ్చు. అప్పుడు టైం ఎంత అవుతుందంటే 9 ఏమో అవుతుంది. 9:30, 9 అంతే. ఓకే, చూడండి. టైం 9. పనులు జరుగుతున్నాయా కదా.
పూజ అయితే ఈ విధంగా జరిగింది. నేను అప్పుడు పూజకు లేను కాబట్టి చూడలే. ఓకే. అండ్ నెక్స్ట్ డే మన మార్నింగ్ ఉంటుంది కదా, మార్నింగ్ అయితే మన విగ్రహ ప్రతిష్టాపన ఉంది, థర్డ్ డే. ఇక అందరు వచ్చారు, మన ఈ మా ఊళ్ళో మొత్తం కొంచెం కొద్దిగా మంది వచ్చారు. మ్యాక్స్ అందరు వస్తారు, పక్క ఊళ్ళలో కూడా పిలిచారు మా వాళ్ళు. చూడండి. మేము వచ్చేసరికి మన గంగమ్మ తల్లిని అయితే లోపలికి అయితే తీసుకెళ్ళారు ప్రతిష్టాపనకి. బాగా వెయిట్ ఉండేసరికి కొద్దిగా టైం పడుతుంది. చూడండి. మిగతా విగ్రహాలను అయితే తీసుకెళ్తారు. ఇప్పుడైతే మనం చూడొచ్చు.
మార్నింగ్ అయింది ఇక చూడండి. ఇప్పుడైతే మన ప్రసాదం అయితే తయారు చేస్తుండు, మీరు చూడొచ్చు. కొంత ఇక పూజ కూడా స్టార్ట్ అవుతుంది కొద్దిగా అయితే. ఈడ మొత్తం ఫుల్ మంది అవుతారు ఇక కొద్దిగా టైం అయితే. ఓకే, మేము ఇంటికి పోయినాం. ఇంటికి పోయి వచ్చి మన ఏంటి వచ్చినాం మళ్ళా. చూడండి, ఈయనే మన అక్కడ కొండగట్టు కాడ పాటలు పాడటాయన, ఈయన కూడా వచ్చిండు ఇక్కడికి. ఇది మా అన్న బాబాయ్ పక్కకు. బాబాయ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇంకా టెంపుల్ కూడా ఉంది. ఓకే, చూడండి వీళ్ళు కూడా వచ్చారు. కానీ ఇక్కడ నుండి వ్యూ మాత్రం హైలైట్. ఇటు డ్యాము, ఇటు పక్కపున్న ఊరు వేరే అంటే వేరే ఉన్నది మొత్తానికి అయితే. మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉందంటే వ్యూ వేరే. ఇది పార్కు మా ఊరు. గుట్ట విన్నే మన గుడి గంగమ్మ తల్లి. ఎంత బాగుందంటే వేరే. మెట్లు ఇంకా కాలేదు, అంటే నార్మల్గా అట్లా మెట్లు అయితే వేసాను. మీరు చూడొచ్చు ఇట్లా పడే ఎక్కుడైనా గుట్ట ఎక్కినట్టే. ఇక చూడండి, ఇక మా రాజుగాడు అయితే హోమం కాల్చింది అయితే బుట్ట అయితే పెడతాడు. మీకు తెలిసే కావచ్చు రాజన్న ఎండ్రికాయల వేటల తోపు. ఇప్పుడైతే అందరైతే కూర్చున్నారు. పూజ అయితే స్టార్ట్ అయింది ఎప్పుడో, బాగాసేపు అయితే పూజ స్టార్ట్ అయ్యి. చూడండి ఎవరిది మీదేనా? మంచిగా ఉంది. అత్త ఉంది. ఇదైతే జరుగుతుంది ఇప్పుడైతే, చూడొచ్చు మీరు. ఇట్లా అన్నప్రసాదం అయితే స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ఇది ఎక్కడ మన పార్క్లో నేను మీకు చూపెట్టినా కదా, చెట్లు ఉన్నాయి. అటు డ్యామ్ నుండి లెఫ్ట్ సైడ్లో చెట్లు ఉన్నాయి. ముందట ఒక వీడియోలో ముందట చూపెట్టినా కదా మీకు, అక్కడ మస్తు వేరే ఉంటుంది ఇక్కడ పార్క్లో. చూడండి బగారా రైస్. ఓకే, వాళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తారా? నువ్వు నేనంటే కనిపిస్తాను. పెట్టినా నీకు వచ్చినాయా? ఒక 10 నిన్న ఈ చుట్టూరు తిరుగుడు అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మన వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు చందాలు అయితే రాస్తారు. అంటే అలా మన దాన్ని ఉంటారు కదా, అలా కులం పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆయన అయితే ఇస్తాడు. అంటే వాళ్ళ దగ్గర నుండి గ్యాదర్ చేసుకున్నాడు, వాళ్ళ కులపుల దగ్గర నుండి, ఆ ఊర్లో ఉన్న కులపుల దగ్గర నుండి. ఇప్పుడైతే కలెక్ట్ అయితే ఎత్తురు. ఈ విధంగానైతే మన రాసి తర్వాత మైక్లో కూడా చెప్పారు, మీరు చూడొచ్చు. ఇది వేరే ఊరోళ్ళు వీళ్ళంతా బాగా మంది వచ్చారు. మొత్తం మన దగ్గర దగ్గర ఒక 15-20 ఊర్లో వచ్చినట్టు ఉన్నారు. అయితే ఇంకంతగానో తెలియదు, మొత్తానికి అయితే వచ్చారు. ఓకే, ఇప్పుడైతే పూజకైతే కూర్చున్నారు మన వాళ్ళు అందరూ. చూడండి
సర్పంచ్ ఉప సర్పంచ్ అయితే వచ్చారు, మీరు చూడొచ్చు వీళ్ళే. మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మమ్మీని కూడా తీయన్నా, మమ్మీని కూడా తీసి. ఈ పేరు ఏం పేరు? హుషారు ఉన్నది చెట్టు. పంపించుడే, పంపిస్తా. ఇప్పుడైతే మన ఓడి బియ్యం ఏంటి కొత్తరు చూడండి, మనకు అంతగా తెలియదు. ఓకే, తర్వాత పులిహోర అయితే పెడుతుండు, పులిహోర అయితే మనకు తెలుసు. ఓకే చూడండి. చీకటి అయితే అయింది ఆల్మోస్ట్, ఇక పూజలు అవన్నీ ప్రతిష్టాపన అవన్నీ అయితే అయిపోయినాయి. అంటే ఊళ్ళో కొంతమంది వచ్చేవాళ్ళు వస్తారు, ఇక మా వాళ్ళే. ఇతనైతే కొబ్బరికాయలు అయితే రైట్ సైడ్ కొడుతున్నారు చూడండి, ఇక్కడ లెఫ్ట్. సారీ, ఓకే. పెద్ద మనుషులు అయితే ఏదో ముచ్చట పెట్టుకుంటారు, మనకేం తెలియదు అది. ఓకే, కానీ నైట్ ఫుల్ మన ఏంటి గాడుపు అయితే ఘోరంగా వచ్చింది. వేరే గాడుపు, చల్లగా చలిపెట్టుడు, చెరువు దగ్గర కదా. షాహీన్ ఆఫ్రిది, షాహీన్ షా ఆఫ్రిది. ఇక నైట్ అయితే మన ఏంటి స్వాములను అయితే పిలిచారు, ఇది మా ఊరు స్వాములే వీళ్ళంతా. అట్లా దీక్షను అదేమంటారు కదా, అల్పాహారం పలహారం ఏదో సంథింగ్, మనకు కూడా అంతగానం తెలియదు. మొత్తానికి అయితే ఏదో ఒకటి అయితే మన ఏంటి పండ్లు కానీ ఇట్లా వేరుశనగలు మన ఉడకబెట్టినవి ఉంటాయి కదా, అవి పెడతారు నైట్ టైం. అవేంటో తెలియదు, బట్ కాకపోతే వచ్చిర్రు స్వాములు అయితే, పండ్లు పలహారాలను అయితే స్వీకరించారు స్వాములు. ఇక అట్లా భజన చేసిన తర్వాత స్వీకరించారు చూడండి.
కొరాస్ మంచి ఎత్తులేడు కదా సార్ నవ్వుతాడు పోయి బాగానే వేరా ఏం కాదు స్వామి, ఏం కాదు కాలితే. అదే తినేటప్పుడే, అందుకే చూస్తానా. అంజనా ఇటు చూడు. రెడీ పెట్టుకో. ఇక ఇక్కడ షాప్ వేసుకొని ఎంతమంది కూర్చుంటారో రెడీ. ఇక ఒకటే స్వాములు అయితే వెళ్ళారు. ఇక మిగిలినవి ఉంటాయి కదా కొన్ని మన ఉండేసరికి ఇక మేము కూడా తిన్నాం. కులం పెద్ద మనుషులు మేము కలిసి అందరం తిన్నాం. చూడండి. ఓకే, మొత్తానికైతే ప్రతిష్టాపన అయితే అయిపోయింది. ఇంత ఘనంగా అయిందంటే మస్తు అయింది. అంటే బాగా రోజుల తర్వాత కాదు, మొత్తం సంవత్సరాల తర్వాతనే ఇది ఇట్లా జరగడం ఇంత మంచిగా. మా ఊరి ప్రతిష్టాపన అయితే ఇట్లా జరిగింది. మొత్తానికైతే కంప్లీటెడ్.